నేను ఒక 15 ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఒక బాండీ తీసుకున్నా, అందుట్లో ఆయిల్ పోసుకొని ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందుట్లో వేసుకున్నానండి. వేసుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉన్నానండి. తర్వాత రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉన్నాను. తర్వాత చిల్లీ పౌడర్, కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. నేను రుచికి తగ్గట్టు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రై అయిపోయినాక ఈ విధంగా మారిద్ది. ఈ విధంగా మారినాక మనం ఒక 5 మినిట్స్ తర్వాత ఒక పావు స్పూను కొరియాండర్ పౌడర్ వేసుకున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలిపాను. ఇలా ఆయిల్ బయటకు వచ్చినాక ఒక కప్పు పాలు తీసుకొని పాలు ఇందుట్లో పోసుకున్నాను. పోసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉన్నాను. కలుపుతూ 5 మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా కర్రీ రెడీ అయ్యిద్ది. ఈ విధంగా రెడీ అయిపోయినాక మనం తీసి వేడి వేడి అన్నంలోకి తింటే చాలా సూపర్గా ఉంటుందండి. ప్లీజ్ వాచ్ మై ఛానల్.